నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం నగర పాలకంలో 60 డివిజన్లలో ఏకకాలంలో వార్డు సభలు ఈ రోజు జరిగాయి. ఈ సభల్లో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కాగా గోదావరికంలో 47, 48, 49 వార్డుల సంయుక్తంగా వార్డు సభ కార్యక్రమం గోదావరికన్ మార్కండేయ కాలనీ నారాయణ పాఠశాల ఆవరణలో ఈరోజు జరిగింది. డివిజన్ కార్పొరేటర్ సాంబమూర్తి, నిర్మలాదేవి తిరుపతి, సాగి సంతోషరావుల సమన్వయంతో లబ్ధిదారుల సమక్షంలో ఈ వార్డు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ముఖ్య అతిథిగా సభాధ్యక్షులుగా రామగుండం నగరపాలక మేయర్ మహంకాళి స్వామి, విశిష్ట అతిథిగా పెద్దపల్లి జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ జె అర్ణశ్రీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. విద్య, వైద్య, ఆరోగ్య శాఖలకు సంబంధించిన అధికారులు తమ నివేదికలను ఈ వార్డు సభలో సమర్పించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన పెద్దలు ఒక్కసారి లేచి నిలబడి రాష్ట్ర గీతంతో ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజులు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని, ఆ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయాలని, శుభ్రత, పరిశుభ్రత, చెత్తలేని నగరంగా చేయాలి, మురికి వాడలను పరిశుభ్రంగా పెట్టాలి అని నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. దానికి ముందే నేను శాసనసభ్యుడిగా అయినప్పుడు ఆ రోజు మా నాయకులను ఎప్పుడు కూడా వాడల్లో రోజు తిరగాలి, సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత మేయర్గా మరి అదే మాదిరిగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిరంతరం రోజు ఒకరోజని కాదు ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం
పేదవారికి అర్హత ఉన్న వారికి అందాలని అందించే కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూటిగా మీ అందరూ ఒక్క ప్రశ్న వేస్తా ఉన్నా. 4 కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా శ్రద్ధగా అక్క చెల్లెలు తింటా ఉన్నారు. ఆలస్యం అయింది, అందరికి ఆకలి కూడా అవుతున్నట్టున్నారు. కొందరికి షుగర్ బీపీలు కూడా ఉంటాయి. నేను ఎక్కువ సమయం తీసుకోను. ఒక్క మాట అడుగుతా ఉన్నా, మీ శాసనసభ్యుడు వచ్చిన తర్వాత ఏ రకంగా మీ శాసనసభ్యుడు పనిచేస్తుందో గట్టిగా చెప్పాలి. వారణాసి గారు ఒక ధైర్యం ఉన్న అధికారిని, వెనుక మున్సిపల్ టీం అంతా కూడా బలమైనటువంటి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా పనిచేసేవాళ్ళు. జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష గారు ఒక బలమైన కలెక్టర్ గా, మరి ఈరోజు మీ అందరితో ఎన్నుకోబడినటువంటి కార్పొరేటర్లు యువకులు, ఉదాహరణకు నిర్మల చదువుకున్న స్కూల్ నడిపించే ఒక అమ్మాయి, సతీష్ ఒక దళితుడు, యువ మిత్రుడు, చిన్నవాడు, వయసులో చిన్నవాడు, డిగ్రీ పీజీ చేసి లా కూడా చేసింది. ఇంకొక అమ్మాయి వాళ్ళ పుత్ర కలిసి 26 years మానస. ఇంకోడు యువకులకు అవకాశం ఇస్తే సీనియర్లు మహాకాళ స్వామి, పాత్రలెల్ల, ముస్తఫా లాంటి, రామమూర్తి లాంటి వారి చూస్తూ ఇంకా అద్భుతంగా పనిచేయడానికి అలా గోదావరి కనిలో వాడకు ఈరోజు మీరందరూ అవకాశం ఇచ్చారు. ఇవాళ ఏ వాడకి వెళ్ళినా కూడా రోడ్లు, డ్రైనేజ్లు అన్ని చేసే కార్యక్రమం చేస్తాం. కళ్యాణ లక్ష్మి ఇలా గతంలో ఇస్తే ఎప్పుడు వస్తావో తెలియదు, కానీ త్వరతిగతిగా ఇవాళ కన్యాలక్ష్మి షాది ముబారలు చూస్తా ఉన్నాం. ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో పాటు సిఎస్ఆర్ నిధులు, స్పెషల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ తో పాటు అదనంగా నీమ్స్ అడిగి వెళ్తే 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు, నా దగ్గరకు వస్తే ప్రత్యేకంగా 12 లక్షల రూపాయల వరకు కూడా ఇవాళ ఒక్కొక్కరికి 2 సార్లు, 3 సార్లు ఇవాళ వాళ్ళకి బిల్స్ ప్రత్యేకంగా ఇప్పించినటువంటి చరిత్ర ఈరోజు మన ప్రాంతంలో ఉన్నాయి. ఇవన్నీ 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు రామగుండం నియోజకవర్గం మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైపోయి ఏ గల్లీకి వెళ్ళినా కూడా ఈ 3 డివిజన్లకు సంబంధించి ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామో ఈ డివిజన్లన్నీ కూడా రోడ్ల వ్యవస్థ లేక, డ్రైనేజీ వ్యవస్థ లేక, కరెంటు వ్యవస్థ లేక పూర్తిగా ఒక పల్లెటూరు మాదిరిగా ఈ మార్కండేయ కాలనీ మొత్తం ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వచ్చిన తర్వాత 1 నెల కాలంలోనే దాదాపుగా టీయూఎఫ్ఐడిసి నుంచి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మనం మార్కండేయ కాలనీకి సంబంధించి అనేకమైన ఆర్టీసీ కాలనీలు కావచ్చు, పద్మావతి కాలనీలు కావచ్చు, మార్కండేయ కాలనీలు కావచ్చు, లేకపోతే లక్ష్మీ గణపతి కాలనీలు కావచ్చు, లేకపోతే మెయిన్ రోడ్ నుంచి మనము నంబర్ 1 కల్లుడిపోకు పోయేసరికి ప్రతి రైట్ సైడ్ లో ఉన్న గల్లీ కావచ్చు, ప్రతి గల్లీలో కూడా దాదాపుగా 50 కోట్ల రూపాయలతోటి రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా చేసి ఈ రోజు మీకు అందించిన పరిస్థితి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇది 150 కోట్ల రూపాయలు రామగుండంలో తీసుకొచ్చిన దరిద్రులు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే కేవలం 2 సంవత్సరాల కాలంలో 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతం మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి. ప్రతి పేదవాడి కళ్ళల్లో సంతోషం చూడాలి. ముఖ్యమంత్రి తినే బియ్యం ఏదైతే ఉన్నదో ఆ సన్న బియ్యం ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న అవ్వకు, అక్కకు, తల్లికి, చెల్లికి అందరికి ఇవ్వాలి. ప్రతి వాళ్లకు కావాల్సిన వైద్య సౌకర్యాలు కల్పించాలి అనే ఆలోచనతోటి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకెళ్తా ఉన్నారు. మీరందరూ గమనిస్తా ఉన్నారు. మన మార్కండేయ కాలనీ పక్కనే పెద్ద ఎత్తున హాస్పిటల్ వెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున మెడికల్ హబ్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో హాస్పిటల్ నిర్మాణం చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ వ్యాపారాలంతా కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తా ఉన్నది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతోటి ఈ రోజు చౌరాస్తాలో కూడా షాప్
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. ఈ రోజు లక్ష్మీనగర్ లో వ్యాపారాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారంటే రోడ్లు వెడల్పు చేసి, రోడ్లు కట్టించి, డ్రైనేజీలు కట్టించి వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి లక్ష్మీనగర్ మొత్తం కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి అక్క చెల్లె కూడా లక్ష్మీనగర్ కు ఏదో ఒక పని మీద హాస్పిటల్ కానీ, బంగారం షాపు కానీ, బట్టల షాపులకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన రోడ్ల నిర్మాణం చేశాం. అదంతా కూడా మీరు గమనించారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని. గోదావరి ఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. కాల్వలపై వెలిసిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఆదేశించారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్లోని శివాజీనగర్, కూరగాయల మార్కెట్, పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బొందలగడ్డ మారిన రామగుండంను నవనిర్మాణం చేస్తున్న క్రమంలో కాలువలు సాఫీగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛమైన నగరంగా రూపొందించడానికి స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని పాలకవర్గం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని అన్నారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా కాలువల్లో పూడిక తొలగించకుండా పేరుకుపోయిన నేపథ్యంలో వర్షాకాలంలో వరదలు, అంటువ్యాధులు ప్రబలడం, దుర్వాసనతో కాలువలు చుట్టుపక్కల వారు నివసిస్తున్న వారు ఇబ్బందుల్లో పడడంతో ప్రథమ ప్రాధాన్యతగా కాలువల్లో పూడిక తొలగింపు పనులు చేపడుతున్నట్టుగా చెప్పారు. కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న కాలువలో పూడిక తొలగించడంతో పాటు ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తిప్పారపు మానస, నాయకులు తిప్పారపు శ్రీనివాస్తో పాటుగా పలువురు కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్సీ గురువీర, ఈఈ రామన్, టిపిఎస్ నవీన్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ప్రతి ఒక్క ప్రాంతాల్లో వారానికి ఒకసారైనా మా నాయకులు మొన్నటి వరకు వెళ్ళి ఆ ప్రాంత సమస్యలు తెలుసుకొని చేసే కార్యక్రమం చేస్తాను. రోడ్లు అన్నీ జరుగుతానని మీ అందరికీ తెలుసు. ఈరోజు కార్పొరేషన్ ఏర్పడింది. కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డవారు, వారితో పాటు ఇవాళ మేయర్ గారు ఈ ఎండాకాలంతో పాటు వచ్చేటువంటి వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని గత ప్రభుత్వంలో ఒక డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే దానికి టెండర్ ప్రక్రియ అని కోట్ల రూపాయలతో వేస్తూ దుర్వినియోగం చేస్తూ ప్రతి దానికి ఒక నంబర్ పెట్టి నిధులు వృధా చేసేటువంటి కార్యక్రమం. మిషనరీ కూడా ఆ రోజుల్లో తీసుకొని పనికిరాని మిషన్ తీసుకుంటే ఇప్పుడు ఏది కూడా పనికిరాని పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మిషనరీ అంత మంచి చేస్తూ అవసరమైన ఆ మిషనరీ తీసుకొచ్చి ఇవాళ టెండర్ల ప్రక్రియ లేకుండా నిరంతరం జరిగేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎప్పుడో ఒకసారి కంటి తుడుపుగా లేకుండా ఫోటో ఫినిషింగ్ చేసే పద్ధతిలో కాకుండా నిరంతరం డ్రైన్లు క్లీన్ చేస్తూ ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కారం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అద్భుతమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ముందుకు పోతాం. ప్రతి ఒక్క కార్మిక కుటుంబాలు తిరిగి రండి, ఇక్కడ ఉన్నవారు ఈ ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోండి. అంతర్గాం వరకు భూములు ఉన్నాయి, ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. 25 నిమిషాల్లో గోదావరి చౌరస్తాకు వచ్చే విధంగా అద్భుతమైనటువంటి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు
ఎల్కలపల్లి నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు ఇండియన్ కాలనీ సెండరీ కాలనీ మొదలు పెట్టుకుంటే ఇటు గోదావరి బ్రిడ్జ్ వరకు ఇటు సుందిలా వరకు అటు అంతర్గాం వరకు ఇటు కేశవరాం వరకు అద్భుతమైనటువంటి ఒక రోడ్ల నిర్మాణం 20 నిమిషాలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేస్తాం. ఇవాళ బ్రహ్మాండంగా ఈ ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఉండే విధంగా చేస్తా ఉన్నాం. కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి మహంకాళి స్వామి మేయర్గా డిప్యూటీ మేయర్గా వెళ్ళేతో పాటు ఇవాళ ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లుగా చాలామంది ఎన్నుకోబడ్డారు. ఉత్సాహంగా బలంగా ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములై ప్రజలకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ అన్ని డివిజన్లలో ఎక్కడ లేని విధంగా 50 సంవత్సరాల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా డ్రైనేజ్లు, రోడ్లు, మంచినీటి వ్యవస్థ, పవర్, కరెంట్తో పాటు అన్ని రకాల ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయే కార్యాచరణ కొనసాగుతూ ఉంది. ఇది 99 రోజులు కాదు, ఇది నిరంతరం 365 రోజులు ఇలా మా యొక్క పాలక మండలి ఆధ్వర్యంలో. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.